ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తున్నాడు. అతని బాధ చూడలేక మీరు అతనికి అన్నం పెట్టారు. పైగా రోజు మా ఇంటికే వచ్చి భోజనం చెయ్యి. నీకు ఆకలి బాధ లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పారు. అవతలి వ్యక్తికి ఆనందం కలిగిద్ది. నిజానికి అతను ఈ రోజుకి ఆకలేసింది మీరు అన్నం పెట్టారు తిన్నాడు. రేపు మీ ఇంటికే వస్తాడో లేదో తెలవదు. కానీ మీరైతే అతన్ని రమ్మని చెప్పారు. అతనికి ఆకలి బాధ లేకుండా చేయటానికి మీరు అతనికి హామీ ఇచ్చారు. అతనికి ఆనందమే. అలా కాకుండా ఒక్కసారిగా ఇంట్లో రూ. 1000 తీసుకొచ్చి అతని జేబులో పెట్టారనుకోండి. అతనికి మీరు దేవుడిలా కనపడతారు. నిజానికి ఏది పెద్ద సహాయం? రోజు పిలిచి ఇంట్లో అన్నం పెట్టడం పెద్ద సహాయమా? లేదు ఒక్కసారిగా రూ. 1000 ఇచ్చి చేతులు వదిలించుకోవడం పెద్ద సహాయమా? నిజానికి రోజు పిలిచి అన్నం పెట్టడం అనేదే పెద్ద సహాయం. కానీ అవతల వ్యక్తికి అలా ఉండదు. ఒక్కసారిగా రూ. 1000 కనపడుతున్నప్పుడు, రూ. 1000 జేబులో పెడుతున్నప్పుడు అది పెద్ద సహాయంగా కనపడిద్ది. ఎందుకంటే ఒక్కసారిగా డబ్బులు కనపడుతున్నాయి గదా! ఒక్కసారిగా సహాయం కనపడుతుంది గాబట్టి, దశల వారీగా చేసే సహాయం కంటే, ఒక్కసారిగా చేసే సహాయం పెద్దగా కనపడిద్ది. మన రాజకీయ నాయకులేందంటే, ఒక్కసారిగా అందరికీ కనపడేలా ఏదో ఒక సాయం జేస్తుంటారు బాధితుడికి. ఏదో షో పుటప్. వీడేదో జనం కోసం సొంత ఆస్తిని గూడా రాసిస్తాడు అనేటట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేసిన రాజకీయం జూడండి మీరిక్కడ చాలా క్లియర్‌గా. మామూలుగా సమస్య నీట్ పేపర్ లీక్ కావటం. ఒక నీట్ పేపరే గాదు. కాక్రోచ్ జనతా పార్టీ చెప్పడం ఏందంటే, ఈ మధ్య కాలంలో చాలా పేపర్లు లీక్ అవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పేపర్ లీకేజ్‌కి అవకాశం లేకుండా ఒక సంస్కరణ తీసుకురావటం, ఒక మార్పు తీసుకురావటం అనేది దానికోసం పోరాటం చేశారనుకోండి. పోరాటం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారనుకోండి. ఆ రిజల్ట్ క్రమక్రమంగా కనపడిద్ది తప్ప ఒక్కసారిగా కనపడదు. ఏదో కాక్రోచ్ జనతా పార్టీ గొప్ప పని చేసింది అన్నట్టుగా ఒక్కసారిగా ఎలివేషన్ రాదు. అదే ఈ సమస్యకి ఒక కారణంగా కనపడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపిచ్చారనుకోండి. అది ఒక్కసారిగా ఎలివేషన్ వస్తది. ఇక్కడ ఎలివేషన్ ఇంపార్టెంట్. ఏది అవసరం, ఏది అనవసరం అనే దానికంటే కూడా ముందు ఎలివేషన్ అవసరం. అందుకని ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చుట్టూ ఉద్యమాన్ని తిప్పారు. పాపం ఉద్యమంలో పాల్గొన్న యువతకి రాజకీయాలు తెలవవు. వాళ్ళేంది నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. పేపర్ లీకులు జరుగుతున్న మాట వాస్తవం. దానికి ధర్మేందర్ ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలి. మరి రాజీనామా చేయట్లేదు గదా! కాక్రోచ్ జనతా పార్టీలో ఉద్యమం చేస్తున్నారు గదా! మనం కూడా వెళ్లి ఆ ఉద్యమంలో కలుద్దామని యువత వచ్చారు. యువతరం కదిలింది. కానీ అసలు చేయాల్సిన డిమాండ్ ఏంటి? ఇంకొకసారి పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలో దాని మీద డిమాండ్‌లు పెట్టాలి. దాని మీద చర్చ పెట్టాలి. కానీ దాని మీద చర్చ పెట్టట్లేదు. ఎందుకంటే దానివల్ల పెద్ద ఎలివేషన్ రాదు. దానివల్ల కాక్రోచ్ జనతా పార్టీ ఏదో గొప్పగా సాధించింది అన్నది రాదు. ఇప్పుడు ఒక చట్టం చేశారనుకోండి. ఆ చట్టం యొక్క రిజల్ట్ ప్రజలకు తెలిసి, ఆ చట్టం కాక్రోచ్ జనతా పార్టీ వల్ల వచ్చిందని ప్రజలు అర్థం చేసుకొని, ఆ పార్టీకి ఒక ఇమేజ్ బిల్డ్ కావటానికి టైం పట్టిద్ది. అది టైం పట్టినా ఇమేజ్ బిల్డ్ అవుద్దో లేదో తెలీదు. కానీ ఇమ్మీడియేట్‌గా పోరాటం చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఒక వ్యక్తే కాబట్టి రాజీనామా చేపిచ్చొచ్చు. ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనపడిద్ది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ కనపడిద్ది. ఆ ఇమ్మీడియేట్ రిజల్ట్ ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్ రిజల్ట్ వల్ల ఎలివేషన్ వస్తది. కాక్రోచ్ జనతా పార్టీ ఏదో సాధించింది అనేటువంటి ఒక బిల్డప్ వస్తది. ఆ బిల్డప్ కోసం యువతరాన్ని ఒక రాంగ్ ట్రాక్ పట్టిచ్చేసి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే పేపర్ లీకులు ఆగిపోతాయి అన్నట్టుగా క్రియేట్ చేసి, అతని రాజీనామా చుట్టూ ఉద్యమాన్ని తిప్పారు. నిజానికి కనీసం నీట్ పేపర్ లీక్‌లో నిందితుల్ని త్వరితగతిన శిక్షించాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ పెట్టలే. వీళ్ళు డిమాండ్ పెట్టకుండానే మోడీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేశారు. వీళ్ళు డిమాండ్ పెట్టలే. కనీసం ఒక చట్టం తీసుకురామని కూడా వీళ్ళు అడగల. వీళ్ళు అడగకుండా ఒక చట్టం తీసుకొస్తానని ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు. 10 సంవత్సరాల జైలు శిక్ష, 2,00,00,000 జరిమానా అని ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు. అసలు ఈ చట్టం తీసుకురామని వీళ్ళు అడగలే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయమని వీళ్ళు అడగలే. వీళ్ళు ఎంతసేపటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ఆ డిమాండ్ ఓకే మళ్ళా. చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలనే డిమాండ్ ఓకే.
తర్వాత విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తి అది కూడా ఓకే. కానీ మొదటి డిమాండు చుట్టూ ఉద్యమాన్ని తిప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చుట్టూ ఉద్యమాన్ని తిప్పారు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాటజీ ఉంది. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే, గట్టిగా పోరాటం చేస్తే రాజకీయ లాభ నష్టాలు ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపిస్తది అన్న విషయం కాక్రోచ్ జనతా పార్టీకి తెలుసు. కాబట్టి దాని చుట్టూ ఉద్యమాన్ని నడిపింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే చూసారా యువత పోరాటం, కాక్రోచ్ జనతా పార్టీ గొప్పతనం, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపించాం అనేది చెప్పుకోవచ్చు. ఎలివేషన్ దక్కింది. ఇప్పుడు చూడండి మనమైనా చెప్తాం గదా! కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం అని చెప్తాం గదా! మనం గూడా ఇప్పుడు. సో, దక్కాల్సిన ఎలివేషన్ దక్కింది. అంటే ఎలివేషన్ కోసం ఆడినటువంటి ఒక పొలిటికల్ హై డ్రామా. సో, మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ గూడా గట్టిగానే ఈ విషయంలో రాజకీయం చేసింది. మా ఊరు రాజకీయం గాదు. యువత ఆవేదనని, యువత ఆక్రందనని, యువత ఆందోళనని దానికి ఉపయోగించుకున్నారాళ్ళు. వాళ్ళు అనుకున్నది సాధించారు. వాళ్ళకి దక్కాల్సిన ఎలివేషన్ దక్కింది. అది రాజకీయం అంటే అట్లుంటది.